3లో మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే ఏంటి? లిస్ట్స్ అంటే ఏంటి? అవి వెబ్‌సైట్స్‌కి ఎలా యూజ్ అవుతాయి? ఈరోజు చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మనం ఇచ్చే టెక్స్ట్ ఏంటంటే ఎలా స్టైల్ జేసుకోవాలి? మనం నార్మల్‌గా వాడే టైమ్స్ రోమన్స్ గానీ, ఇటాలిక్ కానీ, బోల్డ్స్ కానీ ఎలాగ యూజ్ చేసుకుంటాం. తర్వాత ఆ స్ట్రక్చర్‌ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడింగ్ సెమాంటిక్ మీనింగ్ అంటే ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ అనేది జస్ట్ స్టైల్ చేస్తది టెక్స్ట్‌ని. ఇంకా దాంతో పాటు వాటికి మీనింగ్ ఉంటది. ఇప్పుడు సపోజ్ మీరు టైమ్స్ న్యూ రోమన్ ఉంటది. దాదాపు కొన్ని వెబ్ పేజెస్‌లో ఏంటంటే సెర్చ్ ఇంజిన్స్‌లో కానీ అది మనకి ఎలా డిస్‌ప్లే అవ్వాలి. నెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్. మనకి టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉండేవి నార్మల్‌గా విజువల్‌గా మనకి కనిపించే టెక్స్ట్ 3 టైప్స్‌గా మనం స్టైల్ చేసుకోవచ్చు. లైక్ మనం బోల్డ్ అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఎలా అయితే మనకి ఇలా డిక్షనరీలో బోల్డ్‌గా కనబడతాయో, మనకి మనం బి అనే ట్యాగ్ యూజ్ చేసుకొని మనం టెక్స్ట్‌ని బోల్డ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ వాటి మీనింగ్ గూడా మనం ఇన్సర్ట్ జేసుకోవచ్చు. ఇటాలిక్ ఉంది. అంటే మన లెటర్స్‌ని ఇటాలిక్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేస్తది మనకి. అండర్‌లైన్. మనం బోల్డ్, అండర్‌లైన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే లైక్ వికీపీడియాలో మీరు చూసినట్టయితే కొన్ని వర్డ్స్ అండర్‌లైన్ చేసి మనకి బోల్డ్‌లో ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ వర్డ్స్ మనకి ఇంపార్టెంట్ అని. లైక్ వాటి మీనింగ్స్ తెలుసుకోవడం కానీ, ఇంపార్టెంట్ సెంటెన్సెస్‌కి బోల్డ్, అండర్‌లైన్ యూజ్ చేస్తాం. ఇటాలిక్ అనేది మన టైటిల్స్ గానీ, ఫారెన్ వర్డ్స్ గానీ వాటికి యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ఎంఫసిస్ ట్యాగ్స్. స్ట్రాంగ్ అంటే ఏంటంటే, ఇది గూడా అచ్చం మనకి బోల్డ్ లాగే వర్క్ అవుద్ది. కానీ ఇదేంటంటే వర్డ్‌ని స్ట్రెస్ చేసుద్ది. మనకి మనకి బోల్డ్ అండ్ ఐ అనేది ప్రూవ్‌గా విజువల్ అవుతాయి. కానీ స్ట్రాంగ్ అండ్ ఎమర్జ్ అనేది సిమాంటిక్ వర్డ్స్ ఉంటాయి. లైక్ మనకి సెర్చ్ ఇంజిన్స్‌లో బోల్డ్, ఇటాలిక్ అనేది ఒక్కొక్కసారి వర్క్ అవ్వకపోవచ్చు. కానీ స్ట్రాంగ్, ఎంఫసైజ్ ట్యాగ్స్ అనేది ఖచ్చితంగా మనకి స్ట్రెస్ చేసి అలర్ట్ చేస్తాయి ఆ సెంటెన్స్‌ని. ఇది ఖచ్చితంగా మనకి ఎంఫసైజ్‌లో ఉండాలి. ఇది స్ట్రాంగ్‌లో ఉండాల్సిందే అని. నెక్స్ట్ ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు గ్రోసరీ స్టోర్‌కెళ్ళినప్పుడు ఐటెమ్స్ కొనుక్కోవాలనుకుంటారు. లేదా మీరు ఈ ఒక డిష్ ప్రిపేర్ చేయాలనుకుంటా. లైక్ ప్రీహీట్ ఓవెన్ టు 180 డిగ్రీస్. అంటే ఇప్పుడు ఫస్ట్ మీరేదన్నా రెసిపీ చేయాలనుకున్నారు. దానికి మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కావాలి. మీరు ఆర్డర్డ్ లిస్ట్‌లో ఏంటంటే మనం నంబర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ 1, 2, 3 అని చెప్పి ఒక సీక్వెన్స్ ఆర్డర్‌లో ఉంటది. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటంటే స్ట్రక్చరింగ్ సీక్వెన్షియల్ ఇన్ఫర్మేషన్ వేర్ ఆర్డర్ ఈస్ ఎసెన్షియల్. అంటే మనకి ఎక్కడైతే ఆర్డర్ ఫార్మాట్ అంటే ఆర్డర్ అనేది ఎక్కడైతే మనకి ఎసెన్షియల్ సీక్వెన్షియల్ స్టెప్స్‌లో 1, 2, 3 అని చెప్పి మనం ఎలా ఇస్తామో అలాగా. లిస్ట్ ఏంటంటే మనకి ఐటెమ్స్‌ని లిస్ట్ చేసుద్ది. ఇప్పుడు సపోజ్ మనం ఆర్డర్డ్ లిస్ట్‌లో స్టెప్ బై స్టెప్ ఒక డిష్‌ని ప్రిపేర్ చేయడానికి ఇవ్వాలనుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్ అనే ట్యాగ్ ఓఎల్ అని ఓపెన్ చేసుకొని దానికి ఎల్ఐ అంటే ప్రీహీట్ ఓవెన్ టు 180 డిగ్రీస్ అని, మిక్స్డ్ డ్రై ఇంగ్రీడియెంట్స్ అని, యాడ్ వెట్ ఇంగ్రీడియెంట్స్ అని, బేక్ ఫర్ 25 మినిట్స్. అంటే ఏంటంటే ఒక ఆర్డర్‌లో మనం దీన్ని చేసుకున్నాం. ఒక ఆర్డర్‌లో కావాలి మనకి. లైక్ 1, 2, 3 కానీ ఏబీసీ ఎయిదర్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ ఏదైనా మనకి తీసుకోవచ్చు. అంటే ఏంటంటే మనకి ఆర్డర్ లిస్ట్‌లో ఒక సీక్వెన్స్ ఉంటది. ఇప్పుడు రిజల్ట్‌లో మనకి ఇలా కనపడతది. ఒకసారి నేను ల్యాబ్‌లో గూడా మీకు చెప్తాను ఇవి ఎలా చేయాలని. నెక్స్ట్ అనార్డర్డ్ లిస్ట్. ఏవైతే మనకి ఐటెమ్స్ మనకి ఇన్ఫర్మేషన్‌లోనే ఉంటాయి. కానీ మనకి సీక్వెన్స్ ఇక్కడ మ్యాటర్ గాదు. లైక్ ఇప్పుడు మీరు డాట్స్‌తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. లేదా బుల్లెట్స్‌తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. సర్కిల్స్ యూజ్ చేసుకోవచ్చు. మన ఒపీనియన్ అది. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా వెజిటబుల్ షాప్‌కెళ్ళినప్పుడు మీరు 1-3 అని రాయాల్సిన అవసరం లేదు. లైక్ గ్రోసరీ షాప్‌కెళ్ళినా మీకు కావాల్సిన ఐటెమ్స్ కానీ, ఇంగ్రీడియెంట్స్ కానీ మీరు జస్ట్ బుల్లెట్ పాయింట్స్‌తో రాసేసుకోవచ్చు. 1-3 అని అవసరం ఉండదు. ఇది ఫ్యూచర్స్‌ని కలెక్ట్ చేయడానికి అంతవరకే యూజ్ అవుద్ది. దానికి ఫిక్స్డ్ సీక్వెన్స్ అవసరం లేనప్పుడు మనం అనార్డర్డ్ లిస్ట్ వాడతాం. అనార్డర్డ్ లిస్ట్ అనేది మనం యూఎల్‌తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఏదన్నా ఒక వర్డ్‌కి మీరు మీనింగ్ రాయాలనుకున్నప్పుడు మనం డీఎల్, డీటీ, డీడీ అనేది వాడతాం. డీఎల్ అనేది డిస్క్రిప్షన్ లిస్ట్ కింద. లైక్ ఆర్డర్డ్ లిస్ట్‌కి ఓఎల్ ఎలాగో, అనార్డర్డ్ లిస్ట్‌కి యూఎల్ ఎలాగో అలా డీఎల్ అనేది డిస్క్రిప్షన్ లిస్ట్‌కి యూజ్ అవుద్ది. అంటే ఒక దానికి మీరు మీనింగ్, సెంటెన్స్ 2 రాయడానికి. డీటీ అనేది టర్మ్. లైక్ ఇప్పుడు క్రీమ్ బ్రెటల్ అని చెప్పి ఒక డిష్ ఉంది. మీరు దానికి ఒక డిస్క్రిప్షన్ రాయాలనుకున్నారు. మీరు ఆ డిష్‌కి
డిస్క్రిప్షన్ రాయాలంటే డీడీ యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నారు, ఆ గేమ్ నేమ్ రాయాలనుకున్నారు డిస్క్రిప్షన్ లిస్ట్లో, మీరు డీటీ అని ఆ గేమ్ ఇస్తారు. లైక్ సర్ఫే సఫర్స్ కానీ లేదా క్యాండీ క్రష్ కానీ, దాన్ని మనం డీటీ కింద రాసుకోవచ్చు. డీటీ అంటే దాని డిస్క్రిప్షన్, లైక్ ఇట్ ఈస్ ప్లేడ్ బై మెనీ పీపుల్ అని దాని డిస్క్రిప్షన్ రాసుకుంటాం. అవి డిస్క్రిప్షన్ లిస్ట్. మనకి నెస్టెడ్ లిస్ట్లు ఏంటంటే ఒక దాంట్లో ఒకటి ఎంబెడ్ అయి ఉండటం. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా బ్రౌజర్లో మీరు సెర్చ్ చేసినప్పుడు లేదా మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు మెనూ కేటగిరీ అని దాని లోపల డిష్ నేమ్స్ ఉంటాయి, దాని లోపల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఫస్ట్ మెనూ ఉంటుంది, ఆ మెనూలో కేటగిరీస్ డివైడ్ ఉంటాయి. లైక్ వెజ్, నాన్ వెజ్ అని, లేకపోతే మీకు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అని ఉంటాయి. దాని లోపల డిష్ నేమ్స్, లైక్ వెజ్లో ఏం డిషెస్ ఉంటాయి, నాన్ వెజ్లో ఏ డిషెస్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఏమేమి ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఏమేమి ఉన్నాయి, అలాగా. దాని లోపల మీకు ఇంగ్రీడియంట్స్ అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. లైక్ కొంతమందికి కొన్ని ఐటమ్స్ అలర్జీకి ఉండొచ్చు, కాబట్టి మనకి ఇది నెస్టెడ్ లిస్ట్ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం తర్వాత ల్యాబ్లో. తర్వాత ప్రాజెక్ట్ ఏంటి, మనం ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ఒక రెస్టారెంట్ మెనూని డిజైన్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఈ ట్యాగ్స్ అన్నిటిని నేను అందులో మీతో డిస్కస్ చేస్తా, ఓకేనా. ఒక ప్రాజెక్ట్లో మనకు అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు మాడ్యూల్ 4లో లైక్ Q&A నెక్స్ట్ స్టెప్స్. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మీరు పెట్టచ్చు. నెక్స్ట్ మనకి మాడ్యూల్ 4లో ఏంటంటే ఇమేజెస్ని ఎలా ఎవెన్ చేసుకుంటాం, హైపర్ లింక్స్ని ఎలా యాక్టివేట్ చేసుకుంటాం, అవన్నీ మనం చూద్దాం నెక్స్ట్ మాడ్యూల్లో. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మాడ్యూల్ 3లో ఒక రెస్టారెంట్ మెనూని ఎలా క్రియేట్ చేయాలి లిస్ట్ యూజ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మన ఫోల్డర్ని సేవ్ చేసుకుందాం. మాడ్యూల్ 3, సారీ గైస్, మాడ్యూల్ 3 .html. మనం HTMLతో అయినా సేవ్ చేసుకోవచ్చు, HTMLతో అయినా సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం Shift+1 నొక్కితే మనకి ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ కనబడుతుంది. దాన్ని మనం ప్రెస్ చేయగానే మనకి బేసిక్ వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత టైటిల్ దగ్గర నేను రెస్టారెంట్ మెనూ అని పెడతా. రెస్టారెంట్ మెనూ అంటే మన రెస్టారెంట్ మెనూ మీద కదా చేసేది. రెస్టారెంట్ మెనూ అని టైటిల్ ఇచ్చా. తర్వాత బాడీలో చూసారా, అది బేసిక్ మనకి ఏమేం కావాలి మొత్తం సజెషన్స్ ఇచ్చేసింది. ఫస్ట్ ఏంటంటే రెస్టారెంట్ మెనూ హెడ్డింగ్ H1 యూజ్ చేసి నేను రెస్టారెంట్ మెనూ అని చెప్పి ఇచ్చా. తర్వాత H2 యూజ్ చేసి మనం స్టాటస్ అని ఇద్దాం. స్టార్టర్స్. తర్వాత నేను స్టాటస్ అని ఇచ్చిన తర్వాత అసలు ఫస్ట్ మనం కమెంట్స్ ఇవ్వటం నేర్చుకోవాలన్నమాట ఇక్కడ నుంచి. తర్వాత ఇక్కడ స్టాటస్ అని ఇస్తా. స్టాటస్ కమెంట్ కంట్రోల్ అండ్ రైట్ ఆరో నొక్కితే మనకి అదంతా ప్రింట్ అయిపోద్ది అనమాట. తర్వాత స్టాటస్లో ఏమేమి ఇవ్వచ్చు, లైక్ ఇప్పుడు ఫస్ట్ మనం జస్ట్ లిస్ట్ యూజ్ చేసి కాకుండా మనం డిస్క్రిప్షన్స్ ప్రతిదీ యూజ్ చేయాలనుకున్నాం మనం. కాబట్టి ఫస్ట్ ఇదంతా నేను క్లియర్ చేసేస్తున్నాను, యాక్సెప్ట్ చేసిందంతా. యా నెక్స్ట్. ఓకే, స్టాటస్ తర్వాత ఏంటంటే నేను ఒక ఆర్డర్డ్ లిస్ట్ని క్రియేట్ చేశా UL యూజ్ చేసి. అంటే ఏంటి, మనం ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ UL అని చెప్పి ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేసాం అనమాట. తర్వాత లిస్ట్ ఓపెన్ చేయాలి. అంటే ఏంటి, లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో డిస్క్రిప్షన్ అంటే మనం తీసుకున్న ఐటమ్ యొక్క డిస్క్రిప్షన్ లిస్ట్ DL యూజ్ చేసి డిస్క్రిప్షన్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేశా. దాని లోపల DT అని ఒక హెడ్డింగ్. ఇప్పుడు మనం DT అంటే ఏంటంటే అంటే మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాం. లైక్ ఇప్పుడు నేనేంటంటే దీన్ని కొద్దిగా బోల్డ్లో ఇవ్వాలనుకుంటున్నా సెంటెన్స్ని. స్ట్రాంగ్ యూజ్ చేస్తే ఏంటంటే అది మనకి బోల్డ్లో వస్తుంది అనమాట టెక్స్ట్ అనేది. మనం DL అనే డిస్క్రిప్షన్ లిస్ట్ లోపల DT అనే హెడ్డింగ్ ఇస్తున్నాం అనమాట, దేనికి డిస్క్రిప్షన్ రాయాలి అని. ఇప్పుడు నేనేంటంటే దీనికి ఒక డిస్క్రిప్షన్ రాయాలనుకుంటున్నా. దానికి DT ఓపెన్ చేసి దాని డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఫ్రెష్లీ గ్రిల్డ్ బెడ్ అని చెప్పి అదే మనకి సజెషన్స్ ఇస్తుంది. దాని ద్వారా నేను ఒక డిస్క్రిప్షన్ DL ఇచ్చి దానికి DT అనే టైటిల్ ఇచ్చి
అంటే డిటి అనే టైటిల్ ఇచ్చి డిడి అనే డిస్క్రిప్షన్ రాసా. అంటే డిస్క్రిప్షన్ లిస్ట్ లోపల ఫస్ట్ డిస్క్రిప్షన్ టైటిల్ ఇచ్చా, తర్వాత డిస్క్రిప్షన్ టైటిల్ యొక్క డిస్క్రిప్షన్ అంటే ఏంటి, మనం ఇచ్చిన డిష్ నేమ్కి కొన్ని అసలు ఎలా చేసాం దాని యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాం అనమాట. అలాగే ఇంకొకటి కూడా ఇద్దాం, స్టఫ్డ్ మష్రూమ్స్. అంటే మనకి అది ఇచ్చిందన్నా తీసుకోవచ్చు, లేదా మీకు కావాల్సిందన్నా ఇచ్చుకోవచ్చు. నేను అది ఇచ్చింది తీసుకున్నా. ఓకే, ఇప్పుడు డిస్క్రిప్షన్ కూడా ఇదేంటంటే ఏ జనరేటెడ్ టెక్స్ట్ అనమాట. అంటే మనకి సజెషన్స్ ఇచ్చుద్ది లేటెస్ట్ విఎస్ కోడ్ వర్షన్లో. ఏంటంటే మనం డిస్క్రిప్షన్ ఇచ్చాము, అంటే డిస్క్రిప్షన్ టైటిల్, దాని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, డిస్క్రిప్షన్ లిస్ట్ లోపల క్రియేట్ చేసాం. అంటే ఏంటి, ఇవన్నీ స్టార్టర్స్ అనమాట. లేదా ఇంకా మనకి డిస్క్రిప్షన్ లిస్ట్ తర్వాత ఇంకొక లిస్ట్ రాయాలనుకున్నా నేను అన్ఆర్డర్డ్ లిస్ట్లోనే. తర్వాత ఏం చేస్తానంటే ఇంకొక అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేయాలనుకున్నా దీని లోపలే, కాబట్టి డిఎల్ తర్వాత ఇంకొక అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేశా. అంటే లిస్ట్ లోపల అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేసి ఒక లిస్ట్ ఇచ్చి దానికి వెజిటేరియన్ ఆప్షన్స్ అని చెప్పి ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. వెజిటేరియన్ ఆప్షన్ తర్వాత ఇంకొక లిస్ట్ ఓపెన్ చేసి ఎక్స్ట్రా చీజ్. అంటే ఇప్పుడు ఒకసారి నేను దీన్ని మీకు రన్ చేసి చూపిస్తాను ఎలా డిస్ప్లే అవుద్ది అని. లేదా మనం లిస్ట్ ఇంకొకటి క్రియేట్ చేద్దాం. ఇంకొకటి క్రియేట్ చేసి నేనేమి ఇద్దాం అనుకుంటున్నానంటే ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత అదే మనకి డిస్క్రిప్షన్స్ కానీ ప్రతిదీ సజెస్ట్ చేస్తుంది. అంటే వెజిటేరియన్స్ ఏమేమి వాడతారు, ఒక లిస్ట్ మనకి ఆ విఎస్ కోడ్ క్రియేట్ చేసి ఇచ్చింది అనమాట. తర్వాత వీగన్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ కూడా ఇవ్వాలనుకున్నారు మీరు, సపోజ్ అవి కూడా ఇవ్వచ్చు. మీరు దేన్నన్నా ఒక రెస్టారెంట్ మెనూని మీ ఓన్గా ఒకసారి క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. నేను జస్ట్ స్టార్టర్స్ అని చెప్పించి వాటిల్లో కొన్ని వెజిటేరియన్ ఆప్షన్స్ అని ఇంకా కొన్ని నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్ కానీ అవన్నీ ఇచ్చాను. ఒకసారి మీరు పూర్తిగా లైక్ ఇప్పుడు వెజిటేరియన్ ఆప్షన్స్, వీగన్ ఆప్షన్స్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ అలా మీరు ఏమన్నా ఇవ్వచ్చు. ఒక లిస్ట్ లోపల అన్ఆర్డర్డ్ లిస్ట్ని మనం ఎలా చేసాము అంటే నెస్టెడ్ లిస్ట్ లాగా ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత లిస్ట్ ఒకటి రాసాం. లిస్ట్ లోపల డిస్క్రిప్షన్ లిస్ట్ కానీ డిస్క్రిప్షన్ టైటిల్ కానీ ఆ డిస్క్రిప్షన్ టైటిల్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, తర్వాత దాని లోపల అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసాం, లిస్ట్ ఎలా రాసాం, అలా ప్రతి దానికి మనం డిస్క్రిప్షన్ ఎలా రాసాం అవన్నీ చూసుకోవాలన్నమాట. ఒకసారి నేను దీన్ని మీకు రన్ చేసి చూపిస్తాను. మనం క్రోమ్ మెయిన్గా రన్ చేసుకుంటాం, మీరు ఎడ్జ్లో అయినా రన్ చేసుకోవచ్చు. చూసారు కదా రెస్టారెంట్ మెనూ ఎలా వచ్చిందో. తర్వాత స్టార్టర్స్ అని, ఆ స్టార్టర్స్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, దానికి సంబంధించిన పాయింట్స్ ఏంటి, డిస్క్రిప్షన్, ఇదంతా మనకి డిస్క్రిప్షన్ కింద వచ్చుద్ది. వెజిటేరియన్ ఆప్షన్ అంటే ఇందులో మీరు ఎక్స్ట్రాగా చీజ్ యాడ్ చేసుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే. తర్వాత నాన్ వెజిటేరియన్స్ అయితే సలాడ్లో మీరు గ్రిల్డ్ చికెన్ కానీ అలా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక రెస్టారెంట్ మెనూ బేసిక్ది నేను కోడ్ రాసి చూపించా. మీరు దీనికి ఐస్ క్రీమ్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు దీని తర్వాత నేను ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసి గార్లిక్ బ్రెడ్ అని నాకు సజెషన్స్ ఇచ్చింది. నేను గార్లిక్ బ్రెడ్ యాడ్ చేసుకొని సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసుకున్నా. అంటే నేను లైవ్ సర్వర్ ఆన్ చేయలేదు కాబట్టి ఇలా సేవ్ చేసుకొని రిఫ్రెష్ చేసుకున్నాను అనమాట. అదే మనం లైవ్ సర్వర్ ద్వారా ఇక్కడున్న గో లైవ్ ద్వారా వెళ్తే కనుక మనకి లైవ్ సర్వర్ రన్ అవుద్ది. అంటే ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మాడ్యూల్ 3లో మీరేం చేస్తారంటే డెజర్ట్స్ యాడ్ చేయండి అండ్ ఇంకా ఐస్ క్రీమ్స్ యాడ్ చేయండి. మీకు దాని ద్వారా ఏంటంటే డిస్క్రిప్షన్ ఎలా ఇస్తున్నారు, లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు. ఆర్డర్డ్ లిస్ట్కి ఎప్పుడైనా సరే ఆర్డర్డ్ లిస్ట్ కానీ అన్ఆర్డర్డ్ లిస్ట్ కానీ లేదా డిస్క్రిప్షన్ లిస్ట్ వీటన్నిటికీ ఖచ్చితంగా క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అంటే ఇది క్లోజింగ్ ట్యాగ్స్ ఉండాలి వీటికి మెయిన్గా. ఆర్డర్డ్ లిస్ట్ కానీ అన్ఆర్డర్డ్ లిస్ట్ కానీ ఎప్పుడైనా సరే మన ఆర్డర్డ్ లిస్ట్ ఒక సీక్వెన్స్ ఫామ్లో రన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. కానీ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏంటంటే కొన్ని సీక్వెన్స్ అక్కర్లేదు, జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ పాయింట్స్ ఉంటే చాలు, వాటికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం మాడ్యూల్ 4లో లింక్స్ వాటి గురించి ఇంకా మాడ్యూల్ 4లో డిస్కస్ చేసుకుందాం.